నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం చిన్న నారాయణపురం గ్రామంలో గోమాత పట్ల భక్తిభావం చాటుకుంటోంది ఓ కుటుంబం. గోమాతకు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. బర్త్డే అంటే కేక్ కట్ చేసి ఊరుకోలేదు. బంధుమిత్రులందరినీ పిలిచారు. విందు భోజనాలు పెట్టారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజలు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త స్థానికంగా వైరల్ అవుతోంది. సైదాచారి అనే రైతు నెల రోజుల వయసు గల గోమాతను తెచ్చుకున్నాడు. దానికి గౌరీ అని పేరు పెట్టాడు. ఆ గోమాత ఇంట్లోకి రాగానే వారి జీవితం మారిపోయిందని చెబుతున్నాడు. అందుకే గౌరీ అంటే చాలా ప్రత్యేకమని చెప్తున్నాడు. గోమాత వద్ద ఆశీర్వచనం తీసుకుని బయటకు వెళ్తే ఏ పనైనా విజయవంతం అవుతుందని అంటున్నారు. అయితే గౌరిని తమ ఇంట్లో ఒక సభ్యురాలుగా చూసుకుంటున్నారు సైదాచారి కుటుంబ సభ్యులు. ఈ క్రమంలోనే గౌరీ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండలం చిన్న నారాయణపురం గ్రామంలో స్వయంభుగా శంభులింగేశ్వర స్వామి ఈ మధ్య కాలంలో నిలవడం జరిగింది. 2 సంవత్సరాల క్రితం నిలవడం జరిగింది. ఆ క్రమంలో అక్కడ ఉండే మోహన్ రెడ్డి, వేముల సత్యగౌడ్ అనే రైతులు నాకు తెలియపరచడం జరిగింది. ఎందుకంటే అక్కడ దేవుడు నిలిచిండు, ఒకసారి మీరు రారని చెప్తే నేను వెళ్ళడం జరిగింది. ఆ క్రమంలో నేను దేవుని సేవ చేస్తుంటూ ఒక 2 నెలల తర్వాత ఈ గోమాతను చదువుకోవాలనే ఉద్దేశంతో నేను అనుకున్నాను. నేను మోహన్ రెడ్డి అనే రైతు బావి దగ్గర నుంచి అటు ఇటు పోతుండగా ఈ గోమాతని నాకు చిన్న దూడ ఇది నాకు ఇస్తే బాగుండు, నేను చదువుకుంటా అనే ఉద్దేశంతో నేను నా మనసులో అనుకున్న గంట వ్యవధిలోనే ఈ మోహన్ రెడ్డి అనే రైతు నేను ఆవుదూడని చదువుకుంటావా సైదాచారని నన్ను అడిగాను. అసలు నేను కొద్దిసేపు షాక్ అయినా. నన్ను అడుగుతుండేది, నేను అనుకున్న మాట నిజమే, నేను అడగటం ఏందని కొద్దిసేపు ఆశ్చర్యపడ్డాను. సాదుకుంటా అనుకున్నాను, తెచ్చినాను, సాదుకోవడం జరుగుతుంది. దీని సాధన నుండి నాకు మంచిగా అనిపిస్తుంది. దీని పేరు గౌరీ అని పెట్టడం జరిగింది. నేను చదువుకుంటూ నేను పోతుంటే ఇప్పటికి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వచ్చింది. నేను ఎప్పుడు దండం పెట్టుకుని బయటికి వెళ్ళినా కానీ గోమాతకి నాకు ఆశీర్వాదం తీసుకొని పోతే నాకు చాలా మేలు జరుగుతుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. నాకు పౌరయుత్వం కూడా నాకు రాని క్రమంలో మా గురువుగారు అనంతాచార్యులు అని మా గురువుగారు నాకు విద్య నేర్పి నాకు చాలా విద్యాబోధనలు చెప్పేసి నన్ను చాలా గొప్పవాడిని చేశాడు. గోమాత స్ఫూర్తి నాకు చాలా ఆనందం ఉంది. ఈ గోమాతను నేను దలుచుకున్నప్పుడల్లా నాకు మంచి జరుగుతూనే ఉంది. మా ఇంట్లో అందరూ కూడా ప్రతి ఒక్కరు, మా పిల్లలు, మా భార్య, మా తమ్ముడు, మా అమ్మ అందరం సేవ చేస్తాం. అందరూ కూడా చాలా గొప్పగా దాదుకుంటాం. మా చిన్న పిల్లల కంటే, మా బిడ్డ కొడుకు కంటే కూడా నేను చాలా ప్రేమ చూసుకుంటాం. దీనికి అన్ని అవకాశాలు అన్నీ చూసుకుంటాము. కాబట్టి ఇదేంది జై గో. ఇక ఈ కార్యక్రమానికి వచ్చిన వారు కూడా గోమాతను పూజించి ఆశీర్వచనం తీసుకున్నారు. ఆ తర్వాత సైదాచారి ఏర్పాటు చేసిన విందు భోజనాలు చేశారు. గోవు విశిష్టతను సైదాచారి చాటుతున్నాడని అతని స్నేహితులు అంటున్నారు. గోవులు రైతులకు ముఖ్యమైనవని, సేంద్రియ ఎరువుల ద్వారా పంటలు పండించాలని అందరూ కోరుకుంటున్నారు. నార్కెట్పల్లి పట్టణ కేంద్రంలో సైదాచారి అనే మా మిత్రుడు గోమాతని పెంచుకుంటూ తన పిల్లల్లో భాగంగా గోవు యొక్క విశిష్టతను చాటి చెప్తూ ఈరోజు పుట్టినరోజు వేడుకలు తన సొంత పిల్లలు ఏ విధంగా నిర్వహిస్తారో అదేవిధంగా అన్నదాన కార్యక్రమం బయట హైవే మీద చేయడం జరిగింది. అదేవిధంగా ఇంటి దగ్గర కూడా మామూలుగా పుట్టినరోజు వేడుకలు ఎలా అయితే జరుపుతున్న బంధుమిత్రుల సమక్షంలో ఆ విధంగా నార్కెట్పల్లి పూరా ప్రముఖులందరితో పాటు ఇక్కడ వాడలో ఉన్నటువంటి పబ్లిక్ అందరినీ కూడా పిలిచి ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ అందరికి కూడా అన్నదానం కార్యక్రమం ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఈరోజు గోవులు అంతరించిపోతున్న తరుణంలో భూమి సారవంతం అనేది కూడా గోమయం, గోమూత్రం, గోవు వచ్చేటటువంటి వ్యర్థ ఏవైతే పదార్థాలు ఉండే ఉత్పత్తులు వాటితోటి భూమి సారవంతంగా ఉండి ప్రకృతి అనేది ఎప్పుడు కూడా నిలకడగా ఉంటుంది. ఇవి ఎప్పుడైతే గోవులు సాధడం అనేది తగ్గిపోయిందో భూమిలో కెమికల్స్ వాడటం వల్ల, సేంద్రియ ఎరువులు కాకుండా కృత్రిమైనటువంటి ఎరువులు వాడటం వల్ల భూమి యొక్క క్రమక్షయం కోల్పోయి వాటి వల్ల మానవుని యొక్క జీవన ఆయువు ప్రమాణం కూడా తగ్గిపోయింది. 100 సంవత్సరాలు జీవించవలసినటువంటి వాళ్ళు ఇప్పుడు 60-70 సంవత్సరాలకే వివిధ రకాలైనటువంటి రోగాల బారిన పడుతున్నారు. కాబట్టి ప్రతి ఇంటికి ఒక గోవును పెంచి గోమయం, గోమూత్రం ద్వారా మంచి సేంద్రియమైనటువంటి పంటలను పండించి వాటిని ఆహారంగా తీసుకున్నట్లయితే మానవుని యొక్క ఆయుర్దాయం, ఆరోగ్యం కానీ చాలా చక్కగా ఉంటుంది. మళ్ళీ 100 సంవత్సరాలు ఉండేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సైదాచారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఇంటికి ఒక గోవుని పెంచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని తమ్ముని స్ఫూర్తిగా తీసుకొని మున్ముందు మేము కూడా గోవులని మన మండలం మొత్తం కూడా
గోశాల నుంచి తీసుకొచ్చి ఆవులను పంచే కార్యక్రమాన్ని కూడా తన వంతుగా నేను ముందుగా స్ఫూర్తిగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని చేపడతానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు సైదాచారికి, పంతులు గారికి మరియు పుర ప్రముఖులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఎవ్రీబడి.